మేమందరం కూడా ఖండిస్తున్నాం. మీడియా మీద దాడి చాలా విచారకరం. కానీ ప్రజల ఆగ్రహానికి ఒక్కొక్కసారి అదుపు ఉండదు. మరి ప్రజలు ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారు, తెలంగాణ సమాజం ఎందుకు కోపంతో కంపించిపోతూ ఉన్నది అన్న మూలాలకు కూడా ఈరోజు అందరూ మేధావులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు అందరూ పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నిన్న మరి మహా టీవీ అనే ఒక ఛానల్ ఒక తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమ కాలం నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఛానల్ నడిపిస్తూ మరి ఆ ఛానల్లో తెలంగాణ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తూ నిన్న ఎంతో నిర్లజ్జగా ఎంతో ఘోరంగా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా ఈ మహా న్యూస్ ఛానల్ ఇలాంటి థంబ్నెయిల్స్ చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతో గొప్పగా కేసీఆర్ గారితో సహా హరీష్ రావు గారితో సహా లక్షలాది మంది ఉద్యమకారులను ముందరికి నడిపించిన నాయకులు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు, దార్శనికుడు, ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ గురించే డల్లాస్ కానీ లండన్ కానీ చెన్నై కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదికలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసభ్యకరమైన భాషలో ఇక్కడ థంబ్నెయిల్స్ కొన్ని పెట్టిండ్రు. నిజానికి న్యాయబద్ధంగా మాట్లాడితే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు. నేను ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను అడుగుతా ఉన్నా, మీకు సైబర్ పెట్రోలింగ్ అని ఒక టీంలు ఉన్నాయి. ఈ సైబర్ పెట్రోలింగ్ చేసేటప్పుడు మీకు బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత అసభ్యకరమైన భాషలో థంబ్నెయిల్స్ పెడుతూ యూట్యూబ్ ఛానళ్ళలో వ్యక్తిగత క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా? మరి 67 ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు? మీరు గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ భవన్కి వచ్చి రాత్రి 2 గంటలకు తీసుకొని పోయి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు అనేది ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు. కానీ మరి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఎంతో ఘోరంగా థంబ్నెయిల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు సోమోటో కేసు ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడే మీ డొల్లతనం, మీ పక్షపాతం బయటపడతా ఉన్నది. ఇంకా మీరు ఎన్ని అరెస్టులు చేస్తే ఏం లాభం, ఎన్ని ప్రెస్ రిలీజ్ చేస్తే ఏం లాభం, ఎన్ని ఈవెంట్ చేస్తే ఏం లాభం? ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా వివరించలేకపోతున్నారు. సో పోలీసుల మొండి వైఖరిని, పోలీసుల పక్షపాత వైఖరిని, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు కళ్ళు మూసుకొని పాటిస్తున్న వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీరు యూనిఫామ్లో ఉన్న అధికారులు, నేను కూడా ఒకప్పుడు మీ కుటుంబంలోనే ఉన్నాను. కానీ ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న ఈ పక్షపాత ధోరణి ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం, డిపార్ట్మెంట్కే తలవంపులు తీసుకొచ్చే విధంగా ఉన్నది. ఇక రెండవది, మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి 55 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. కానీ దీని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఇవాళ మేము ఒక్కొక్క మినిస్టర్లు అయితే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఆయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు.
కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు లేకపోయినా పోయి నన్ను కూడా పిలవండి అని చెప్పి ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అదేవిధంగా ఇగో జూపల్లి కృష్ణారావు నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి ఈయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అంటే ఇదేదో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక మనసు మమత సీరియల్ లాగా, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ లాగా, లేకపోతే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లాగానో, లేకపోతే ఎంతెంత దూరం లాగానో, లేకపోతే హిందీలో ఒక పెద్ద సీరియల్ ఉన్నది స్టార్ టీవీలో వస్తుంది కభీ సాస్ భీ బహూతి అని చెప్పేసి, ఆ విధమైన సీరియల్ లాగా రోజు ఒక సీరియల్ లాగా పెట్టి ప్రజల ముందరికి తీసుకొస్తున్నారు. ఎంత ఘోరం అంటే అసలు ఎవరు సంబంధం లేని వట్టోళ్ళు పచ్చోళ్ళు అందరూ కూడా మా పేర్లు లేకపోతే పోలీసుల దగ్గరికి పోయి మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి రిపోర్ట్ చేయించుకొని పోతా ఉన్నారు. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా పోలీస్ అధికారులకు, ఇవాళ సిట్ నడుపుతున్నది మహేష్ కుమార్ గౌడ లేకపోతే హైదరాబాద్ పోలీస్ కమిషనరా? ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది గాంధీ భవన్లో ఉండే యూత్ కాంగ్రెస్ నాయకుల లేకపోతే మరి ఎస్ఐలు సిఐలు ఏసీపీలా? ఇలా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏది వాస్తవం ఏది అవాస్తవం ప్రజల ముందర పెట్టండి. మీకు నిజంగా ఇంత కీలకమైన ఇన్వెస్టిగేషన్ అని మీరు అనుకుంటే మీరు ప్రతి వారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము ఇంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం, ఈ విధంగా ఎవిడెన్స్ వచ్చింది, ఇంతమంది బాధితులు మా దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళు ఈ విషయాలు చెప్పండి అని మీ చట్టం పర్మిట్ చేస్తే చెప్పండి. కానీ ఇవి చేయకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు ఒక మహా టీవీ ఛానల్కో లేకపోతే ఇంకేవో 10 యూట్యూబ్ ఛానళ్ళకో ఇంకా రకరకాల యూట్యూబ్లు చెప్పి చాలా అశ్లీలకరమైన థంబ్నెయిల్స్ పెడుతూ మౌనమే అంగీకారం, సిగ్గుంది ఆడవాళ్ళ ఫోన్ వినడానికి, కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి, రాత్రికి రాత్రి రాకపోతే చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. ఇలాంటి థంబ్నెయిల్స్ ఇవ్వమని మరి మీరు లీక్ చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి కార్యాలయం లీక్ చేస్తున్నదా, ఆయన పర్సనల్ టీం లీక్ చేస్తున్నదా? దీని మీద కదా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలా ప్రజలు కోపంతో టీవీ ఛానళ్ళ మీద పోయి దాడి చేస్తే దానికి కారకులు మీరే, పోలీసులు, రేవంత్ రెడ్డి. మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి కదా. ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎవరు జరిగింది, ట్యాపింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ట్యాపింగ్ చట్టం ఏం చెప్తున్నది, వాటి మీద మీరు మాట్లాడాల్సింది. అసలు ట్యాపింగ్ గురించి కవర్ చేయొద్దు, బాధ్యత రహితంగా రాయొద్దు అని చెప్పేసి గౌరవ తెలంగాణ హైకోర్టు అందరూ మీడియా ఛానళ్ళకు సూచన ఇచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు దీని విషయంలో మీడియా ట్రయల్ బై మీడియా ఈజ్ నాట్ కరెక్ట్, మీరు నేరం నిరూపణ కాకముందే మీడియా అనే పలాని వ్యక్తిని దోషి 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 అని అనడం కరెక్ట్ కాదు. అది వ్యక్తిగత హక్కుకు భంగం, రైట్ టు ప్రైవసీకి భంగం, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి భంగం, రైట్ టు ప్రైవసీకి భంగం అని చెప్పి కోర్టులు చాలా క్లియర్గా చెప్పినా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన్నే హోంమంత్రి, కొంతమంది మీడియా ఛానల్ దగ్గర కథనాలు నడిపిస్తున్నారో వాటి వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ప్రమాదం కలుగుతున్నది అన్న విషయాలను ఒక బాధ్యతాయుతమైన పార్టీగా భారత రాష్ట్ర సమితి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 25 సంవత్సరాలు ఎంతో గొప్పగా నడుస్తున్న పార్టీ, మరి మా బాధ్యతగా ఈరోజు వాస్తవాలను ప్రజల ముందర ఉంచాలని మేము అనుకున్నాం. అందుకొరకే ఈ ప్రత్యేకమైన పత్రికా సమావేశం పెట్టిన. మిత్రులారా, మొట్టమొదట బీఆర్ఎస్వి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీద పోలీసులు చేస్తున్న ఏదైతే దాడి ఉన్నదో, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దాడిని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మీడియా మీద దాడి చాలా విచారకరం, కానీ ప్రజల ఆగ్రహానికి ఒక్కొక్కసారి అదుపు ఉండదు. మరి ప్రజలు ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారు, తెలంగాణ సమాజం ఎందుకు కోపంతో కంపించిపోతూ ఉన్నది అన్న మూలాలకు కూడా ఈరోజు అందరూ మేధావులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు అందరూ పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా నిన్న మరి మహా టీవీ అనే ఒక ఛానల్ ఒక తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమ కాలం నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఛానల్ నడిపిస్తూ మరి ఆ ఛానల్లో తెలంగాణ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తూ నిన్న
ఎంతో నిర్లజ్జగా ఎంతో ఘోరంగా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా ఈ మహా న్యూస్ ఛానల్ ఇలాంటి థంబ్నెయిల్స్ చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతో గొప్పగా కేసీఆర్ గారితో సహా హరీష్ రావు గారితో సహా లక్షలాది మంది ఉద్యమకారులను ముందరికి నడిపించిన నాయకులు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు, దార్శనికుడు, ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ గురించే డల్లాస్ కానీ లండన్ కానీ చెన్నై కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదికలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసభ్యకరమైన భాషలో ఇక్కడ థంబ్నెయిల్స్ కొన్ని పెట్టిండ్రు. నిజానికి న్యాయబద్ధంగా మాట్లాడితే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు. నేను ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను అడుగుతా ఉన్నా, మీకు సైబర్ పెట్రోలింగ్ అని ఒక టీంలు ఉన్నాయి. ఈ సైబర్ పెట్రోలింగ్ చేసేటప్పుడు మీకు బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత అసభ్యకరమైన భాషలో థంబ్నెయిల్స్ పెడుతూ యూట్యూబ్ ఛానళ్ళలో వ్యక్తిగత క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా? మరి 67 ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు? మీరు గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ భవన్కి వచ్చి రాత్రి 2 గంటలకు తీసుకొని పోయి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు అనేది ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు. కానీ మరి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఎంతో ఘోరంగా థంబ్నెయిల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు సోమోటో కేసు ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడే మీ డొల్లతనం, మీ పక్షపాతం బయటపడతా ఉన్నది. ఇంకా మీరు ఎన్ని అరెస్టులు చేస్తే ఏం లాభం, ఎన్ని ప్రెస్ రిలీజ్ చేస్తే ఏం లాభం, ఎన్ని ఈవెంట్ చేస్తే ఏం లాభం? ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా వివరించలేకపోతున్నారు. సో పోలీసుల మొండి వైఖరిని, పోలీసుల పక్షపాత వైఖరిని, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు కళ్ళు మూసుకొని పాటిస్తున్న వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీరు యూనిఫామ్లో ఉన్న అధికారులు, నేను కూడా ఒకప్పుడు మీ కుటుంబంలోనే ఉన్నాను. కానీ ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న ఈ పక్షపాత ధోరణి ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం, డిపార్ట్మెంట్కే తలవంపులు తీసుకొచ్చే విధంగా ఉన్నది. ఇక రెండవది, మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్